పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయా జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది వందనాలయ్యా. తండ్రి, ఈ సమయాన్ని దేవా మీరు మాకు ఇచ్చినందులకు నీకు స్తోత్రము. ఇంకొక రోజుని మాకు ఇచ్చినందులకు నీకు వందనాలయ్యా. వి ప్రైజ్ యూ జీసస్, వి థ్యాంక్ యూ జీసస్, వి గ్లోరిఫై యువర్ నేమ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. తండ్రి, నీ మహిమార్థమే జీవించడానికి మాకు ఈరోజు ఇంకొక రోజు ఇచ్చిన అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ యేసయ్యా, మేము ఏది చేసినా అది మీ మహిమ కోసం చేసే కృపను దయచేయండి నా తండ్రి. అవును యేసయ్యా, మమ్మల్ని మేము నా తండ్రి హైలైట్ చేసుకోకుండానయ్యా నిన్ను హైలైట్ చేసే విధంగా, నిన్ను గ్లోరిఫై చేసే విధంగా, అయా నిన్ను స్తుతించే విధంగా మా నోటిని ముట్టండి అయ్యా. ఈ సమయంలో తండ్రి, నీ వాక్యము సెలవిస్తుంది, ఇదిగో మీరు నన్ను మహిమపరిస్తే నేను మిమ్ము మహిమపరుస్తాను. ఇదిగో ఆనాడు ఏ విధంగా అయితే మరియతని నాయన నిన్ను మహిమపరిచిందో తండ్రి, ప్రతి విషయంలో సైలెంట్గా ఉండి ప్రతిదీ ధ్యానిస్తుందో తండ్రి, అదేవిధంగా మేమును కూడా నా దేవా మా నోర్లను యూజ్ చేయకుండా తిట్టడము, ఎవరినైనా ఏదైనా హేళనగా అనడము, లేకపోతే ఇంకేదైనా తండ్రి మాకు జ్ఞానము లేదు అని ఆలోచన మాకు దయచేయండి నాయన. జ్ఞానం అంటేనే నువ్వు యేసయ్యా, నీలోనే సమస్తము దాగి ఉంది తండ్రి. ఆ జ్ఞానాన్ని ఈరోజు మాకు దయచేయమని మనం అడుగుచున్నాము తండ్రి. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము ఇలా సెలవిస్తూ ఉంది, నేను ప్రార్థన చేయగా నాకు దేవుడు వివేకం ఒసగెను. ఆమెన్. నేను మొరపెట్టగా దేవుడి ఆత్మ నా మీదికి దిగివచ్చును, జ్ఞానాత్మను నా మీదికి దిగివచ్చును. ఆమెన్, హల్లెలూయా. తండ్రి, మా అందరికీ ఈ సమయంలో ప్రార్థిస్తున్న సమయంలో కావాల్సింది నా తండ్రి అయ్యా, నిన్ను ప్రార్థనతో మిమ్మల్ని ప్రార్థించాలి అంటే మాకు జ్ఞానము కావాలి. ప్రార్థనలో మేము ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే అనే సత్యము మాకు అర్థం కావాలి అంటే మాకు జ్ఞానము కావాలి. అయా, మాకు జ్ఞానము కొరతగా ఉంది నాయన. అయా, మేము ఇదిగో తండ్రి అవివేకులము నా తండ్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో తను మేము బుద్ధిహీనులము దేవా, మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా కుటుంబాలు ఎలా సక్రమంగా నిలబెట్టుకోలేని వ్యక్తులము నా తండ్రి. అయ్యా, నీవు మాత్రమే నీ దగ్గర ఉన్న శక్తిని మీరు మాకు వసిగితే తప్పకుండా నాయన నీ జ్ఞానముతో, నీ ప్రేమ కలిగిన హృదయముతో మమ్మల్ని మా కుటుంబాలని కట్టుకుంటామని మేము విశ్వసిస్తున్నాము దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి, అక్క ప్రార్థించిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని కూడా మరొక్కసారి మీ పరిశుద్ధమైన పాసనలో పెడుతూ తండ్రి, ముఖ్యంగా ఈ సమయంలో నన్ను, నా భర్తని, అత్తమామని, అమ్మ నాన్నను, అక్క బావను, అన్నావదినను, మా అక్క కుటుంబ సభ్యులందరినీ తండ్రి, నా మర్దిని కూడా దేవా మీ పరిశుద్ధమైన పాసనలో అప్పజెప్పుచున్న తండ్రి. అయా, నీ సిలువ దగ్గరికి మేము వచ్చినాము. అయా, మా గృహాలు నీ యొక్క దేవాలయములా ఉండడానికి నా తండ్రి ఈ యొక్క కమ్యూనిటీ ప్రేయర్, ఈ యొక్క గ్రూప్ ప్రేయర్స్లో మేము జాయిన్ అయి ఉన్నాము తండ్రి. సండే రోజు మాత్రమే కాదు నా తండ్రి, రోజు మిమ్మల్ని ఆరాధించగలగాలి, రోజు మిమ్మల్ని స్తుతించగలగాలి, రోజు దేవా మీకు ప్రణతులు మేము ఇవ్వగలగాలి దేవా. అలాంటి సర్కమ్స్టెన్సెస్ని, అలాంటి ఒక వాతావరణాన్ని తండ్రి మా కుటుంబాలలో ఉంచమని మనం అడుగుచున్నాము తండ్రి. మేము పర్సనల్ ప్రేయర్ నా తండ్రి, ప్రైవేట్ ప్రేయర్స్ నా తండ్రి, అదేవిధంగా ఇండివిజువల్గా మేము ప్రార్థించుకునే ప్రార్థనలే కాకుండా ఈ కమ్యూనిటీ ప్రేయర్స్లో అదేవిధంగా కుటుంబ ప్రార్థనలు కూడా దేవా మేము స్టార్ట్ చేసే కృపణ దాయిచ్చేయండి నా తండ్రి. నూతన సంవత్సరంలో ఈ 2025 నా తండ్రి ప్రార్థనలో అలసిపోకుండా ఆనాడు ఏ విధంగా అయితే పునీతులు నా తండ్రి ముమ్మారు నీకు మొరపెట్టారు యేసయ్యా. అయ్యా, పాపాత్ములు కూడా నీకు మొరపెట్టారు నా తండ్రి. అదేవిధంగా తండ్రి 7 సార్లు మీకు మొరపెట్టారు నా తండ్రి. పరిశుద్ధమైన గ్రంథంలో 9 సార్లు మీకు మొరపెట్టారు యేసయ్యా. ఎంతో మంది చనిపోయిన పునీతులు తండ్రి. అయా, మేమంతా గొప్పవారము కాకపోయినా తండ్రి వారు ఎందుకు అన్నిసార్లు మొరపెట్టారు, మీరు ఎందుకు మరి వారి ప్రార్థనలు వినినా తండ్రి వారిని ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నారు. అయా, మమ్మల్ని అట్రాక్ట్ చేసుకున్న తండ్రి ప్రార్థన అంటే విసుగగా చెందే ఆత్మను నా తండ్రి మాకు దాయిచ్చేయండి. ప్రార్థన అంటే నా తండ్రి ఇదిగో తండ్రి మా బలాన్ని యూజ్ చేసి కాదు నా తండ్రి, మా బలం సరిపోదు నా తండ్రి. ఇప్పుడు 3 పూటలు తింటాము నా తండ్రి, దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది జీర్ణమైపోతుంది నా తండ్రి, వ్యర్థమైపోతుంది నా తండ్రి. కానీ ఈ ప్రార్థన చేయడం వల్ల ఏది కూడా వ్యర్థం కాదు నాయన. ప్రతి క్షణం యువర్ కౌంటింగ్ లార్డ్, ప్రతి సెకండ్ నువ్వు లెక్క పెడుతున్నావు నాయన. మా యొక్క జీవిత విధానంలో దేవా మేము చేస్తున్న పుణ్యక్రియలే కావచ్చు, పాపపు క్రియలే కావచ్చు, ప్రార్థన సమయాలే కావచ్చు తండ్రి, మేము ఆలోచిస్తున్న ఆలోచన విధానమే కావచ్చు, నిన్ను మాట్లాడుతున్న మాటలే కావచ్చు, ధిక్కరిస్తున్న మాటలే కావచ్చు, అవమానపరుస్తున్న మాటలే కావచ్చు, అయ్యా నిన్ను మహిమపరుస్తున్న మాటలే కావచ్చు, నిన్ను సిగ్గుపరుస్తున్న మాటలే కావచ్చు నా తండ్రి. అయ్యా, మా జీవిత విధానం ద్వారా నిన్ను మహిమపరచకుండా నిన్ను కించపరుస్తున్న మాటలే కావచ్చు, అవి ఏవైనా నా తండ్రి నువ్వు లెక్క పెడుతున్నావు నా తండ్రి. అవి మేము గుర్తుపెట్టుకునే కృపణ దాయిచ్చండి నా తండ్రి. వాక్యము సెలవిస్తుంది, ఇదిగో మేము ఏడ్చినప్పుడు మా దుఃఖము నా తండ్రి, మా కన్నీరు దేవా మీ పరిశుద్ధమైన పాయసంలో పడుతున్నప్పుడు నా తండ్రి ప్రతి బొట్టుని కూడా, ఈ యొక్క కన్నీరు బొట్టుని నైనా నువ్వు అమూల్యమైన దేవా, అమూల్యమైన వాటిగా పరిగణించి ఒక బుడ్డిలో దాస్తున్నావని చెప్తున్నారు తండ్రి. అవును యేసయ్యా,
అలా దాస్తున్నప్పుడు నా తండ్రి మేము ఎలా ప్రార్థించాలి? అమూల్యమైన కన్నీరుగా మారాలంటే వ్యర్థమైన కన్నీరు కాదు నా తండ్రి. ఎవరో బాగుపడుతున్నారు, నేను ఎందుకు బాధపడుతున్నాను, బాగుపడట్లేనని ఏడుపు మాకొద్దు నానా దేవ. కేవలం నా తండ్రి, నా తండ్రిని నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను? వై ఐఎమ్ నాట్ లవింగ్ మై గాడ్? ఈ క్షణము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పునీతులు అన్న ప్రతి ఒక్క మాట దేవా మేము గుర్తుపెట్టుకునే కృపను దాయిచ్చండి. స్లీవ చూడగానే మాకు గుర్తు రావాల్సింది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ నిందలు, మీరు పడ్డ అవమానాలు, మీరు ఏదైతే ఆ ప్రజలందరూ మిమ్మల్ని ఉంచున్నారో అవన్నీ నా తండ్రి, బట్టలు చించేస్తున్నారు అవన్నీ వేసా అయా. మీరు పడిన ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి గాయము, ప్రతి దెబ్బ నా తండ్రి యేసు నామములో వీటి ద్వారా నా తండ్రి యేసు సర్వశక్తివంతమైన నామంలో వీటి ద్వారా దేవా we are claiming, oh Lord. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత బిడ్డలకి స్వస్థత చేకూరుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. యేసు నామములో కావేకిన తండ్రి స్వస్థత చేకూరుని గాకన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లార్డ్, దిస్ ఈజ్ ఫర్ యూ, ఓ లార్డ్, ఫర్ యువర్ గ్లోరీ, ఓ లార్డ్. తండ్రి అవును తండ్రి, మేము పాపాత్ములమే అయినప్పటికీ నీ మహిమార్థమై కొన్ని వస్తాయంటున్నావు తండ్రి. అయ్యా నీ మహిమార్థమే బిడ్డలకి ఆ శ్రమ వచ్చిందో అయ్యా. అవును తండ్రి, నీ మహిమార్థమే వచ్చిందేమో తండ్రి. అన్యులైనప్పటికీ నీ శరీరంలోని భాగస్తులే, యూదులైనప్పటికీ నీ శరీరంలోని భాగస్తులకి అయా మేము ఎలాంటి జీవితం జీవిస్తున్నప్పటికీ నీ ప్రేమని పొందుకున్నాము కాబట్టి నీ బిడ్డలము యేసయ్యా. అయా మమ్మల్ని, మా కుటుంబస్తులను, ఈ బిడ్డలను కూడా క్షమించిన తండ్రి. అయా దయచేసి అన్యులను కూడా క్షమించిన ఆయన. ఆ బిడ్డలందరినీ మీరు అట్రాక్ట్ చేసుకుని నా తండ్రి ఈ అద్భుతాల ద్వారా. అయా నీ యొక్క మహిమార్థమైన తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి యేసయ్యా. ఎలా మాట్లాడతారో, ఏ వ్యక్తితో మాట్లాడతారో, డాక్టర్ ద్వారా మాట్లాడతారో, నర్స్ ద్వారా మాట్లాడతారో, అక్కడున్న ఎన్విరాన్మెంట్ ద్వారా మాట్లాడతారో, లేకపోతే నా తండ్రి మీరు చూపిస్తున్న సైన్స్ అవి ఏవైనా కానీ తండ్రి ప్రతి గుర్తు ద్వారా నా తండ్రి ఆ బిడ్డలకి కనువిప్పు కలిగే నాకు నా తండ్రి అయా నీ మహిమార్థమైన తండ్రి కావికిన తండ్రి ఇదో తండ్రి నీ నామములో స్వస్థత, విడుదల నీ చిత్తమైతే యేసు నామములో జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము దేవా. అదే విధంగా తండ్రి ఆ బిడ్డ ఎవరో కానీ తండ్రి ఆ కంటి నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని తండ్రి మీకు సమర్పిస్తున్నాను. లార్డ్, ఐఎమ్ సబ్మిటింగ్ లార్డ్ తండ్రి మాతో పాటు ఆ బిడ్డను మీకు సమర్పిస్తున్నాము యేసయ్యా. నర్వ్స్ ఎక్కడైతే దెబ్బతిని ఉన్నాయో ఆ నర్వ్స్, ఆ నరాలను నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది, నా వాక్యము చైతన్యవంతమైనది, నా వాక్యము సజీవమైనది, ఇదిగో తండ్రి ఎముకలలో కూడా తండ్రి సత్తువని కలిగిస్తుంది అని పాడుతున్నావు తండ్రి. అయ్యా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము నా తండ్రి 1-7 వచనాలు నువ్వు చెప్పినావు తండ్రి. ఇదిగో మీరు విశ్వసిస్తే ఎముకల సహితము కూర్చుంటాయన్నావు తండ్రి. అవును యేసయ్యా, మేము విశ్వసిస్తున్నాము తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఏదైతే నిర్జీవం అయిపోయినాయో నరాలు, ఏవైతే చచ్చుబడిపోయినాయో నరాలు నా తండ్రి అవన్నీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నీ బాధలకు, నీ నిందలకు, నీ అవమానాలకు, నీ గాయాలకు ఐఎమ్ సబ్మిటింగ్ ఎవ్రీ వన్ లార్డ్ తండ్రి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బాధ, ఆ బిడ్డలో ఉన్న ప్రతి పెయిన్, ఆ బిడ్డలో ఉన్న ప్రతి నరము రక్త ప్రసరణ జరగకపోయినా కూడా తండ్రి యేసు రక్తము చేతన తండ్రి యేసయ్యా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు ఆయన. నీ నామంలో మేము అడుగుచున్నాము తండ్రి యేసు సర్వశక్తివంతమైన నామంలో బిడ్డ మెదడులో తండ్రి రక్త ప్రసరణ జరుగుని కాకన తండ్రి. నరాలు ప్రతిది దేవా ఇదిగో తండ్రి ఛేదించుకొని కాకన తండ్రి. ఈ మాటలు, ఈ యొక్క వాక్యము తండ్రి ఏదైతే మేము ధ్యానించబోతున్నామో తండ్రి వాటి ద్వారా తండ్రి ఆ బిడ్డకి అక్కడ స్వస్థత చేకూరబోతున్నందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి దేవా. అదే విధంగా మాలో ఉన్న విధేయత మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అవును దేవా, మాలో విశ్వాసము ఉంది అని మేము అనుకుంటున్నాం, కానీ మాలో చాలా మందికి విశ్వాసం లేదు దేవా. అందుకే మేము ఏకీభవించలేకపోతున్నాము, ప్రార్థించలేకపోతున్నాము. కొన్నిసార్లు నా తండ్రి వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారులే, నా పని నేను చేసుకుంటున్నానులే అని ఒక 10 మంది నా తండ్రి ఈ సమయంలో 28 మందిలో 10 మంది కరెక్ట్గా ప్రార్థనలో ఉన్నారు. 18 మంది దేవుడు చెప్తున్నాడండి మీరు అసలు ఒక్క దగ్గర కూర్చోలేదు. ఆశీర్వాదం రమ్మంటే రాదు. సారీ, ఈ మాట చెప్తున్న జోష్న కాదు, దేవుడే. 10 మంది కాన్సన్ట్రేషన్గా కూర్చున్నారు. కొంతమంది నిలబడి ఉన్నారు, కొంతమంది ఆంటీ వాళ్ళు నిలబడి ఉన్నారు మోకాళ్ళ నొప్పి వల్ల, కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది అయితే నీల్ డౌనే చేశారు. ముగ్గురు వ్యక్తులు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తున్నారు, మోకరించి ప్రేయర్ చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నా అంటే ప్రయాసపడు బిడ్డ, ఫలితాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాము ఈ క్షణము దేవుడు ప్రార్థన చేస్తే చూడట్లేడేమో. ప్రతి క్షణము దేవుడు నిన్ను చూస్తున్నాడు. భయపడాలి, భక్తితో ప్రార్థించాలి. దేవుడు నీకు ఏదైతే సమయాన్ని ఇచ్చాడో ప్రార్థించమని, అది దేవుడి టైం. దిస్ ఇస్ నాట్ యువర్ టైం. నీ లెక్కలో ఏ క్షణము కూడా రాయబడి లేదు. ఇదిగో దేవుడి టైం ఇది. 24 గంటలు కూడా దేవుడికి నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చేది ఈ 1 అవరే. ఈ 1 అవర్ కూడా నువ్వు కరెక్ట్గా కాన్స్టాంట్గా చిత్తశుద్ధితో ప్రార్థించకపోతే ఇంకా ఎందుకు మన జీవితాలు అని దేవుడు అడుగుతున్నాడండి. ఇదిగో 51వ కీర్తన 7, 8 లేకపోతే 11 వర్షాలు అనుకుంటాను, నాకు గట్టిగా గుర్తులేదు.
అయ్యా నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. రాజుల రాజుగా మహారాజుగా ఉన్న దావీదే అడుగుతున్నాడు, అయ్యా చిత్తశుద్ధి నాకు లేదు, నా మనస్సుని నీ జ్ఞానముతో నింపుము. అంటే ఎంత బుద్ధిహీనతలో మనం ఉన్నామో చూడండి. గంట ప్రార్థన నన్ను బ్రతికించదులే అనే ఆ యొక్క అపోహలో మనం ఉన్నాం. గంట ప్రార్థన నన్ను రక్షించదులే అనే అపోహలో మనం ఉన్నాం. గంట ప్రార్థన నా కుటుంబాన్ని ఏం మారుస్తుందిలే అనే అపోహలో మనం ఉన్నాం. గంట ప్రార్థన నా కుటుంబాన్ని కాదు నా భర్తని ఏం మారుస్తుందిలే అనే అపోహంలో మనం ఉన్నాం. గంట ప్రార్థన నా భర్త హృదయాన్ని మార్చి నా దగ్గరికి ఎలా తీసుకొస్తుందిలే, ఇన్ని రోజులు ప్రార్థించాలి కదా, వ్యర్థములే అని ఆలోచిస్తున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ఈ సమయంలో. నీ గంట ప్రార్థన దేవుడికి అవసరం లేదమ్మా. నువ్వు విశ్వసించి చేసిన ఒక్క క్షణం ప్రార్థన దేవుడికి చాలు. యేసు నామములో నేను ఇది అడుగుతున్నాను. ఇదిగో తండ్రి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది, ఇదిగో నా పేరిట మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని అంటున్నాడు దేవుడు. మరి దేవుడి పేరిట అడిగావా? ఇప్పటి వరకు మీరు ఏది అడగలేదు అని అంటున్నానండి. దేవుడి వాక్యమే సెలవిస్తుంది, ఇప్పటి వరకు మీరు ఏది అడగలేదేమో, అయితే ఇక ముందు మీరు అడగండి అంటున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, యేసు నామాన్నే నువ్వు ధ్యానించడం మర్చిపోయావు, యేసు పేరునే నువ్వు మర్చిపోయావు. సర్వ మానవాళికి రక్షణ ఈ నామము అనే మాటే మనం మర్చిపోయి ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, నా పేరు యూషే అమ్మ, నా నామం గుర్తుపెట్టుకో తల్లి, అది సర్వశక్తి కలిగిన నామము, ముల్లోకాలకు అధిపతిగా ఉన్న నామము, ఇదిగో సమస్త జీవులను ఏలుతున్న నామము అని మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు గుర్తు చేస్తున్నాడు, ప్రతి క్షణము ఇదిగో భక్తి కాదు భయముతో నువ్వు బ్రతకగలాలి. ఇది ఏ భయం? మనుషుల్ని చూస్తే పాపలోకంలో పడిపోయిన వీళ్ళని చూస్తే భయము కాదు, ఇది దేవుడు అంటే భయము. ప్రార్థన చేయకపోతే భయము. ఎక్కడ ఈ సమయంలో నేను ప్రార్థన చేయకుండా పడుకుంటే నేను చనిపోతానో అనే భయము, ఈ రోజే నాకు లాస్ట్ డే ఏమో అనే భయము. నిన్న యూకే ప్రేయర్ చూశానండి. నేను యూకే ప్రేయర్లో ఫాదర్ ఇదే అన్నారు, నువ్వు జీవిస్తున్న ప్రతి క్షణము కూడా ఎలా జీవించాలంటే ఆ క్షణమే నీకు లాస్ట్ బ్రెత్, అంటే ఇక అది చివరి శ్వాస నీకు అన్నట్లుగా నువ్వు బ్రతకగలగాలి. ఎక్కడ? ఈ లోక విషయంలో కాదు. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళి తినకపోతే చచ్చిపోతానేమో అనే ఆలోచన కాదు. దేవుడి మాటకి మనం విధేయించి, ఇదిగో దేవుళ్ళో నేను ఉండకపోతే చచ్చిపోతానేమో ఈ క్షణంలో అనే ఆలోచన. ప్రార్థించకపోతే చచ్చిపోతానేమో, వాక్యం చదవకపోతే ఈ క్షణమే లాస్ట్ ఏమో నాకు, మేబీ చెప్పలేం. దేవుడు అంటున్నాడు కదా, ఓ అవివేకి, ఈ నైటే నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను, నువ్వేం చేస్తావు? కాలిఫోర్నియాలో అదే కదండి జరిగింది. అవివేకుల్లాగా దేవుని ప్రశ్నించారు. లేకపోతే కొంతమంది ఒకవేళ ప్రశ్నించకపోయినా మాకేం కాదని నిద్రమత్తులో ఉన్నారేమో, సోమరిపోతులాగా మనలాగా కొంతమంది, మనలో కొంతమంది, అంది అందరు కాదు, నాతో సహా సోమరిపోతులాగా నిద్రపోతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఎన్ని రోజులు నిద్రపోతావు? నిద్రపో. 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా నిద్రపో, అలానే నిద్రపో. ఇంకా దేవుళ్ళో నిద్రపో. అలానే ఒక సమయం వస్తుంది, నిద్రపోతావు, కానీ లేపుతాడు దేవుడు. ఆ సమయం ఎంత ఘోరంగా ఉంటుందంటే, అగ్నిలో మలమల కాలుతూ ఉంటాం మనం. ఆ బాధ, ఆ దుఃఖము, ఆ పళ్ళు కొరుక్కోవడం, అది కేవలం నీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. ఆ బాధ, మరణ వేదన. అది ఎందుకు బ్రతికానో ఈ భూలోకంలో జీవితం, ఎందుకు ఈ మరణ వేదన అని మనం అనుకోద్దండి. ఆ టైంలో మనకి కాన్షియస్ ఉండదని అనుకోవద్దు. నో, పండ్లు కొరుక్కుందురు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి? భరించలేని వేదన, భరించలేని బాధ, ఎముకలు తప్ప ఇంకేం మిగలవు నీ యొక్క బాడీలో. పండ్లు కొరుక్కుంటున్నావు అంటే ఏంటి? ఎముకలు తప్ప. అంటే అటు కాలుస్తుంది నీ బాడీ, కానీ నువ్వు కాలిపోవట్లేవు. ఇటు నీకు మంట పెడుతుంది, కానీ నీదిగో సజీవంగానే ఉన్నావు ఇంకా. అది ఎంత ఘోరమైన బాధ అంటే, ఆనాడు మన ముగ్గురు దానియేలుతో పాటు ఉన్న ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. కానీ వారు అగ్నిలో ఉన్నారు, కానీ దేవుడి ప్రసన్నత చొప్పున, దేవుడి సన్నిధి చొప్పున వారిని ఇదిగో 4వ వ్యక్తిగా తోడై ఉన్నాడు. కాబట్టి వారికి ఏ హాని కలగలేదు. మరి ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు నేను చచ్చిపోతే 4వ వ్యక్తిగా కాదు, 2వ వ్యక్తిగా నీ పక్కన దేవుడు ఉంటాడా? పక్కన వరకు ఎందుకండి, మనలోనే ఉన్నాడు దేవుడు. శరీర రూపధారుడుగా, ఆత్మరూపధారుడుగా, ఇదిగో రక్త రూప మాంసములో మనలోనే మెల్ట్ అవుతున్నాడు ప్రతి సండే, లేదంటే ప్రతి రోజైనా కూడా దివ్యబలి పూజకి వెళ్తే. కాబట్టి మనల్ని గుర్తు తెచ్చుకోమంటున్నాడు దేవుడు. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు. నిద్రబోతులు, తిండిబోతులు, తాగుబోతులు, సోమరిపోతులు దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు అని వాక్యం సెలవిస్తుంది. సోమరి ఇదిగో చీమను చూసి నేర్చుకో. ఈరోజు పొద్దున మళ్ళీ మనం ఇదే వాక్యం అనుకున్నామండి. సోమరి చీమను చూసి నేర్చుకో. చీమలు చూడండి, ఒకదాన్ని చూసి ఇంకోటి సక్రమంగా వెళ్తాయి దారిలో, ఇంకో దారిలోకి వెళ్ళవు అవి. అదేవిధంగా మనమును, ఒకరు మంచి మార్గంలో వెళ్తున్నారు, ఒకరు ప్రార్థనా విధానం బాగుంది, లేదంటే ఇంకొకరు దేవుడి యొక్క క్రియలే చేస్తున్నారు. ఇవి అద్భుతాలు కాదు, దేవుడి యొక్క క్రియలు. అద్భుతాలు అంటే ఏంటండి? నీకు ప్రార్థన అద్భుతమైనదని తెలియకపోతే అద్భుతమైన జీవితం నీ సొంతం అవుతుందని భ్రమపడకు ప్రియమైన బిడ్డ. అది వ్యర్థమైన ప్రార్థన.
అద్భుతం 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 అని అంటూ ఉన్నావు, కానీ ప్రార్థన అద్భుతమైనదని తెలుసుకోలేకపోతున్నావు. దేవుడితో ఉండే కనెక్షన్ అద్భుతమైనదని తెలుసుకోలేకపోతున్నావు. ఇంటిమసీ విత్ ద గాడ్, కనెక్షన్ విత్ ద గాడ్, దేవుడితో ఒక లింక్ కలిగి ఉండడం అనేది చాలా అసాధారణమైన విషయం ఈ లోకంలో జీవిస్తూ. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ప్రార్థనలో మనం అడుగుతూ ఉన్నాం, పరిశుద్ధాత్మ తండ్రి మాపైకి దిగిరండి, పరిశుద్ధాత్మ దేవా మాపైకి దేవేం చేసిరండి. ఎందుకు అడుగుతున్నావు? ప్రార్థన ఎక్కువసేపు చేయలేవు, మరి సమూహంగా ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఆనాడు ఇదిగో పెంతెకోస్తు పండుగ రోజున ఒక్కరు ప్రార్థించలేదు, మరియ తల్లి ఒక్కటే లేదు అక్కడ, అందరినీ గుమి కూర్చుంది, అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసింది, శిష్యులందరూ వచ్చారు, ప్రార్థించారు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుకున్నారు. అదేవిధంగా నీ నా జీవితంలో ఒంటరిగా పోరాడతాను అనే ఒక ఆలోచన మంచిదే కాదన్ను, కానీ ఎంత మటుకు నువ్వు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? ఒకప్పుడు దానియేలు వలె ఉండగలుగుతున్నావా? ఒకప్పుడు ఏలియా వలె ఉండగలుగుతున్నావా? ఒకప్పుడు ఇదిగో పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు, పునీతులు నీతిమంతులు ఎంతో మంది ఉన్నారు, జకరియా ఎలిజబెత్తములు సాధారణమైన వ్యక్తులే కదా. అమ్మ మరియ తల్లి తల్లిదండ్రులు అన్నమ్మ జాకిండ గారు ఉన్నట్లు ఉంటున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? నీళ్ళని మోకరించగలుగుతున్నావా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, నీ మోకాలను వంచమంటాడు కానీ వంచట్లేవు, నీ యొక్క చేతులు పైకి లేవటమంటాడు లేబట్టట్లేవు. అంటే 120 ఆల్మోస్ట్ 110 120 బిట్వీన్ ఏజ్ ఉన్న మోషే గారు చేతులెత్తి ప్రార్థిస్తున్నారంట అమలేకులు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు. ఆ సమయంలో చేతులు ఎత్తలేకపోయాడు కాబట్టి అహరోను హూరు వచ్చి ఇదిగో చేతులు పట్టుకుంటున్నారు మోషేవి. అంటే దే ఆర్ ప్రేయింగ్ అలాంగ్ విత్ ద మోజెస్. మోషేతో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రార్థిస్తున్నారు అక్కడ. అంటే ఏంటది? కమ్యూనిటీ ప్రేయర్, గ్రూప్ ప్రార్థన. అది నువ్వు ఒక్కడివి చేయలేవు ఒక్కొక్కసారి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఉండడానికి శక్తి అయ్యా సాల్ నాకు, కమ్యూనిటీ ప్రేయర్లో ఉండడానికి శక్తి అయ్యా సాల్ నాకు. నేను ఒక్కదాన్ని చేస్తే అన్నీ అవుతాయి. ఓకే, విశ్వాసము త్రోసిపుచ్చట్లేడు దేవుడు, కానీ ఆ గొప్ప విశ్వాసము ప్రగాఢంగా బలంగా ఇదిగో నిష్టగా నీకు నాకు ఒక తపస్సుగా మారిన రోజున నువ్వు అందరినీ విడిచిపెట్టి డిజర్ట్ అంటే ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించుకున్నా ఏం కాదు, సన్యాసుడి వలె నో ప్రాబ్లం, దేవుడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎంత మటుకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావు? ఫలితం లేదా అంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నా అంటే అడిగావా నువ్వు నన్ను? రోజు అడుగుతున్నావా అండి? ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఒకసారి అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 127వ కీర్తన 3వ వచనం, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. ఇది నేను రోజు మెడిటేట్ చేసుకోవాలి. అవునా? ఎస్, నాకు కావాలి. అంటే మనలో చాలా మందికి కొన్ని వాగ్దానాలు వచ్చాయి. 2025 కానివ్వండి, 2024 కానివ్వండి, ఫాదర్స్ మనతో మాట్లాడారు దేవుడి ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించమ్మా, ఈ ఇయర్ నువ్వు ఫలితాన్ని చూస్తావు అని దేవుడు నీకు ఒక వాక్యం ఇచ్చాడు. యూకే ప్రేయర్లో అయినా, ఇంకే ప్రేయర్స్లో అయినా, మన విజయరాజ్ ఫాదర్ చెప్తున్న ప్రేయర్స్లో అయినా, లేకపోతే డివైన్ మర్సీ మన సిల్వి ఫాదర్ చెప్తున్న ప్రేయర్స్లో అయినా, ఇంకేదైనా ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నావా? లేదు. దేవుడు ఏమన్నా అంటే అడుగుతున్నావా అమ్మ నన్ను నా నామములో అంటున్నాడు. అడుగుదాం అయితే ఈరోజు నుంచి దేవుడిని మర్చిపోకుండా. కాబట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మనల్ని సెట్ రైట్ చేయడానికి, దేవుడు సరిదిద్దడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడండి. ఆ ప్రయాస మనకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో మొట్టమొదటి ఆజ్ఞ, నన్ను ప్రేమించమ్మా, నన్ను ప్రేమించమ్మా, నన్ను ప్రేమించమ్మా. నీ హృదయం మీద చేయబెట్టుకొని ఒక్కసారి ఆలోచించు. అద్భుతం కోసమే ఆలోచిస్తున్నావు ఇంకా కూడా, పిల్లలే పుట్టట్లేదు అని ఆలోచిస్తున్నావు ఇంకా కూడా, భర్తే మారట్లేడు ఆలోచిస్తున్నావు ఇంకా కూడా, పక్కనున్న వాళ్ళే ఎదిగిపోతున్నారు నేను ఎదగట్లేదే అని బాధపడుతున్నావు ఇంకా కూడా. కానీ నా కళ్ళ ముందు పరిశుద్ధమైన గ్రంథం ఉంది కదా, ఎంతోమంది పునీతుల రక్తము చేత రాయబడి ఉంది కదా. బైబిల్ తెరిస్తే ఆ వాక్యమే నా త్రోవకి వెలుగు అని, నా జీవితానికి గొప్ప మార్గము అని దేవుడు చెప్పినాడు. కనీసం నీ దగ్గర ఉన్న బైబిల్ బూజు పట్టిపోతుంది, దుమ్ము పట్టిపోతుంది. ఎన్నో రోజులైంది నువ్వు క్యాథలిక్ అని చెప్పబట్టి, ఇప్పటివరకు కూడా నువ్వు బైబిల్ ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేస్తున్నప్పటికీ యు ఆర్ షోయింగ్ డిసొబీడియన్స్, అంటే దేవుడికి విధేయత చూపించట్లేవు, అవిధేయత చూపిస్తున్నావు. ఎందుకంటే క్రియలు లేని క్రైస్తత్వము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు నేను చెప్పినాను కదా షార్ట్లో, అదేంటి? ఒబీడియంట్ అంటే దేవుడికి విధేయత చూపించడం. విశ్వాసం అంటే దేవుడితో నిబంధనను కలిగి జీవించడం. అయ్యా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను నీతో, మన ఇద్దరి మధ్యలో ఎవరు రావద్దయ్యా, నేను ఇలా జీవించాలి నీతో అనే ఆలోచన నీలో నాలో ఉంటే తప్పకుండా దేవుడే లేవనెత్తుతాడండి. వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే. సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే మనం ప్రేయర్ కూడా చేయలేం, కానీ దేవుడు లేవనెత్తుతాడు తన శక్తితో. దేవుడు ఇదిగో 2 కొరింథీ 12:9 అండి, ఈ 2025లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. 2 కొరింథీ 12:9 మీకు కూడా ఊరట ఇస్తుంది. ఎందుకు అనంటే, నా కృప నీకు చాలును. నేను దేవుని అడిగాను, అయ్యా నాకు నీ కృప నీవు. ముత్తంగి చర్చికి రిట్రీట్కి వెళ్ళినప్పుడు అడిగాను, లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో, నా కృప నీకు చాలునని ఈ ఇయర్ దేవుడు ఇచ్చాడు.
దాని తర్వాత ఇంకో వండర్ఫుల్ వర్డ్ ఉంది, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ శక్తి ఎంత గొప్పదంటే బలం కోసం మనం ఫ్రూట్స్ తింటాం, ఆహారం తింటాం, ఇంకేదో పలు విధాలుగా చికెన్ తింటాం, మటన్ తింటాం, లేకపోతే వెజ్ ఆర్ నాన్ వెజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్, ఇంకేమైనా తిను. కానీ దేవుడిచ్చే శక్తికి ఇవేవి కూడా పనికిరావు. నీకు కావాల్సింది జీవించాలంటే, ఈ శరీరాన్ని నువ్వు పోషించాలంటే నీకు ఆహారం ముఖ్యమే. కానీ నేను డిప్రెస్ అవ్వకుండా, స్ట్రెస్ అవ్వకుండా, చనిపోకుండా ప్రార్థనలో ఎదగాలంటే నువ్వు నీ శరీరాన్ని ఎంత అణగద్రొక్కితే, శరీరంతో నడవకు, ఆత్మ నడిపింపులో నడిస్తే దేవుడు నీకు శక్తినిస్తాడు. ఆ శక్తి ఎలాంటిదంటే, ఇదిగో నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. కావంటే చూడండి, మీరు ఒకరోజు ఫాస్టింగ్ చేయండి. ఒకవేళ ఉపవాస ప్రార్థనలు ఆపేశారేమో మనలో చాలామంది, ఉపవాస ప్రార్థన చేసి ఒకరోజు చూడండి, మీరు ఆ రోజు మీకు ఎనలేని శక్తి ఉంటుందండి. మిగతా మీరు తిని ప్రార్థించిన దానికంటే ఎక్కువగా తింటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. తింటే ఏమవుతుందంటే ఎక్కువ అయిపోయి బడన్ అయిపోయి నిద్రపోదామని బెడ్ గుర్తొస్తుంటుంది, దిండు గుర్తొస్తుంటుంది, కంఫర్ట్ జోన్ గుర్తొస్తుంటుంది. కానీ తినకుండా ఉండండి, ప్రార్థన గుర్తొస్తుంది. బలహీనంగా ఉన్నావు కదా, ప్రార్థన చేయాలని ఆలోచన ఎందుకు? సుఖాన్ని కోరుకోదు బాడీ. ఎక్కువగా తింటే సుఖాన్ని కోరుకుంటుంది. తక్కువగా తిని చూడు. ఆనాడు పునీతులు ఎంతోమంది ఇది చేశారండి. కాబట్టి దేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఎందుకు? మనం పాపాత్ములైనప్పటికీ పునీతులు ఒకప్పుడు పాపాత్ములే కదా, పుణ్యాత్ములుగా మారలేదా? పునీతులు ఇప్పుడు ఉన్న గొప్ప బిడ్డలుగా మారలేదా? అనేకులకు ఆశ్చర్యకరంగా మారలేదా? ఎన్నో 5వ సెంచరీ, 4వ సెంచరీ, 3వ సెంచరీ, 2వ సెంచరీలో ఉన్న బిడ్డలు ఇప్పటికీ కూడా పునీతులు 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 అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటిస్తుందంటే వాళ్ళ జీవితం నీకు నాకు ఒక మార్గదర్శకం అని అర్థం. వాళ్ళందరినీ పక్కకు పెట్టమని తోసేయండి అని చెప్పలేదండి దేవుడు ఎక్కడ. ఎందుకు? వారి యొక్క డెత్ డేని మనం ఈరోజు ఎవరిది పునీతుడి పండుగ చెప్తారా అండి ఎవరైనా? ఈరోజు ఏ పునీతురాలి పండుగ? ఓకే, ప్రిసిల్లా గారి యొక్క పండుగ ఈరోజు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనకు అందించింది. కాబట్టి ఎవరు మన పరిశుద్ధమైన గ్రంథంలో మన శిష్యులకి, అపోస్తులకి వంట వండడంలో, లేదంటే దేవుడి బోధనలు వినడంలో, రోమా చక్రవర్తి కాలంలో ఇదిగో వారందరూ తరిమేశారు యూదుల్ని. రోమియులు తరిమేసినప్పుడు వచ్చి బ్రతికినప్పటికీ ఈ యొక్క ప్రిసిల్లా దంపతుల పేరు మర్చిపోయాను నేను, తన భర్త పేరు ఏదో ఉంది, ఎస్, వాళ్ళిద్దరూ కలిసి ఎంతో మంది బిడ్డలకు, అంటే ఈ యొక్క శిష్యులకి, అపోస్తులకి వంట వండి పెట్టడం. అదేవిధంగా వీరు యూదులు కాబట్టి చాలా గొప్పగా వీళ్ళకి వాక్యం తెలుసు. ఈ దంపతులకి వాక్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు ఊరుకోకుండా ఆ సమయంలో అపోలో అనే ఒక వ్యక్తి వచ్చి ప్రచారం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు దేవుడి గురించి. ప్రకటిస్తుంటే కొన్ని తప్పులు చూశారు వాళ్ళు. చూసి అయ్యా అని ఇంటికి పిలిచారు అపోలోని, దేవుడి శిష్యుని ఒక దంపతులు ఇంటికి పిలిచి అన్నం పెట్టి తనకి ఇదిగో ఇది ఇలా ఉందయ్యా బోధన, ఇది ఇలా ఉందయ్యా అని బైబిల్ గురించి వాళ్ళు ప్రకటించారు. ఒక శిష్యుడికే, ఒక దంపత జీవితము వారికి చెప్తూ ఉంది. అంటే మనం ఎలా ఉన్నాం ఈ రోజున శిష్యులకి? అంటే మన యాజకులు మేము సహాయం చేసేవారిగా ఉన్నామా? లేదంటే యాజకుడు ఏదైనా చిన్న తప్పు చేయగానే మానవ దృక్పథంతో ఉన్నాడు? అవును, పైనుంచి పరలోక రాజ్యం నుంచి ఏం రాలేదు. యాజకుడైన మన యేసు ప్రభువు గురించి పరలోకం నుంచి ఏం రాలేదుగా డైరెక్ట్గా. అంటే శరీరాన్ని ధరించే కదా, మరియ తల్లి గర్భం నుంచే కదా వచ్చింది. మరి మన యాజకులైన మన గురువులకు ఉండదా? బలహీనతలు ఉంటాయి. మనమేం చేయాలి? మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలని అడుగుతున్నావు కదా ప్రియమైన బిడ్డ దేవుణ్ణి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను సంతోష పెట్టాలంటే నీ దేశం గురించి, నువ్వు ఉంటున్న రాష్ట్రం గురించి, నువ్వు ఉంటున్న ప్రాంతం గురించి, అధికారుల గురించి, యాజకుల గురించి, కన్యాస్త్రీల గురించి, ఇదిగో నిన్ను ఏలుతున్న పాలకుల గురించి ప్రార్థించమ్మా. డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి, వాట్ ఎవర్ దే ఆర్ ఇన్ ద ప్రొఫెషన్, వాళ్ళు ఏదైనా మనం ప్రార్థించాలి. ప్రార్థన నీకు ఒకవేళ ఇంటెన్షన్స్ మొత్తం తెలియకపోయినా, గ్రూప్ 1లో పెట్టేటివి అర్థం కాకపోయినా, నీకు దేవుడు ఆల్రెడీ ప్రార్థన ఇంటెన్షన్స్ ఇచ్చాడు. వీళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళ కోసం ప్రార్థించు. అనారోగ్యం ఎంతో మంది బిడ్డలు రోజుకి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. మన కళ్ళకి అవి కనబడట్లేవు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ గంట ఎందుకు అంటే అందరం కలిసి ప్రార్థిస్తే అవుతుంది. ఈ సత్యమైన బోధన మనకు అర్థం కాకపోతే రెండో రోజు ప్రార్థనలో కూడా మనం ఉండలేము. ఎందుకంటే ఈ క్షణము, ఈ రోజు నీకు ఈ ఆహారం కావాలి తప్పక. నీకు ఒకవేళ శారీరకంగా నువ్వు ఆహారం తీసుకోకపోయినా చచ్చిపోతావా బ్రతుకుతావా దేవుడికి తెలుసు. ఎందుకంటే 40 రోజులు యేసు ప్రభువు వారు ఎడారిలో ఉన్నారు. కానీ 40 రోజులు బ్రతికారంటే చూడండి, ఒక మనిషికి ఆ శక్తి ఉంది. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మనకి హిస్టరీలో చూసుకుంటా అండి, నేను మర్చిపోయాను, ఒక పునీతురాలి పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను నేను. ఆ పునీతురాలు రోజు ఒక పూట అన్నం తినేదండి. ఒక పూట అన్నం తిని
మిగతా పూట మొత్తము ఖాళీగా ఉండి ఎవరెవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో అయ్యా, వాళ్ళందరూ ఎవరైతే తిండి దొరకట్లేదో వాళ్ళకి నేను ఈ 2 పూటలు విడిచిపెడుతున్నాను. ఆ బిడ్డలకి ఆహారాన్ని వసగయ్యా. నేను ఎలాగో బయటికి వెళ్ళి నేను జాబ్ చేయట్లేను కానీ నేను వెళ్ళి చేయలేను. తను ఒక మఠకన్య అండి, మఠకన్య. గుర్తు చేస్తున్నాడు దేవుడు. లూసియస్ ఏదో ఉంది పేరు, మర్చిపోయాను నేను. తను చేసిన గొప్ప త్యాగం అది. మనమేం త్యాగాలు చేస్తున్నాం ఈ రోజుల్లో? ఏ త్యాగం లేదు. కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం. ప్రార్థన చేయడం అంటే అవ్వట్లేదు. కంఫర్ట్గా నువ్వు దుప్పటి కప్పుకొని కూర్చుంటావు, ఈ సమయంలో స్వెటర్ వేసుకొని కూర్చుంటావు. నీకు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలన్నా కూడా అమ్మో చలి పెడుతుంది, వణుకుడు. పునీతులు అలా కాదు. మంచులో కూర్చొని ప్రేయర్ చేశారు, సన్యాసి జీవితాన్ని నుంచి ప్రేయర్ చేశారు, ఎడారులలో ప్రేయర్ చేశారు, ముళ్ళ కంపలలో కూర్చున్నారు. పునీత ప్యాడ్రో పియో గారు, ఇంకెంతో మంది బిడ్డలు. వాళ్ళని ఎందుకు పునీతులు అంటున్నావు? వాళ్ళు పాపాత్ములే, కానీ పుణ్యకార్యాలు చేయడానికి వారి జీవితాన్ని పరిత్యజించారు. మానవ శరీరంలో ఉన్న బలహీనతలను ఇదిగో పక్కకు పెట్టారు, ఆత్మతో నడిపింపబడ్డారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనకి ఈ వాక్యము అవసరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. తప్పక ప్రేరేపించాడు అంటే రీజన్ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. నాతోనే దేవుడు మాట్లాడాడు కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ క్షణం నుండి దేవుడికి ఒక కమిట్మెంట్ ఇద్దాం. ఏమని అంటే, అయ్యా రోజు ప్రార్థనలో ఉండే శక్తిని నాకు దయచేసి. చాలు, ప్రార్థనలో నేనేం అడిగితే అది ఇస్తా అన్నావయ్యా, నేను ప్రార్థనలో ఉండే శక్తిని దయచేయి. అంతే తండ్రి. నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను గణపరచాలి. మాటలు కోటలు దాటిపోతున్నాయి జోష్నవి ఈరోజు. ఎలా అంటే నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను గణపరచాలి. ఫస్ట్ ప్రార్థనలో ఉండు చూడమ్మా అంటాడు దేవుడు. ఫస్ట్ ప్రార్థనలో ఉండు, దాని తర్వాత స్తుతించు అంటాడు. ప్రార్థన లేకపోతే స్తుతి ఆరాధన ఎలా నేర్చుకుంటావు? ప్రార్థన లేకపోతే అసలు అర్థం ఎలా అవుతుంది నీకు? ప్రార్థనలో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఉన్నాయని, ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రార్థన ఉన్నాయని, ప్రార్థనలో ఇన్ని విధి విధానాలు ఉన్నాయని మనకి ఎలా అర్థమవుతుందండి? ప్రార్థన చేయకుండానే ఇన్స్టల్ స్టెప్, పాలు తాగకుండా నేను మొత్తం పెరిగి పెద్దవాడినే అన్నం తింటా అంటావా ఏంటి? లేదు కదా, పాలు తాగాలి. మన కన్నె తెలియని కథోలిక శ్రీసభ మనకి ఏం చెప్తుంది అంటే ఇదే చెప్తుందండి. పునీతులను చూసి మనం నేర్చుకోవాలి, పునీతులను చూసి మనం నేర్చుకోవాలి. పడిపోమండి, పడిపోం. పునీతుల గురించి మనం నేర్చుకుంటే పడిపోం. ఎందుకంటే యేసుప్రభువు వారు మరణించినప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నామంటే పుట్టలేదు అప్పటికి. కానీ ఇప్పటికీ కూడా మన కన్న తెలియని కథోలిక శ్రీసభ మనకి ఏం బోధిస్తుందంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. 40 రోజులు లెంట్ సీజన్ నీ కళ్ళ ముందుకు నా కళ్ళ ముందుకు తీసుకొచ్చినా కూడా ఆ 40 రోజులైనా ఉపవాసం ఉంటామంటే ఉండం. మనం కనీసం ఫ్రైడే, శుక్రవారం ఉన్నాం, బుధవారం విభూది బుధవారం మందు, పెద్ద శుక్రవారం మందు నువ్వు ఉపవాసం చేయాలి అని అంటాడు దేవుడు. చేస్తున్నామా? అవి కట్టడలు, తిరుసభ కట్టడలు 6 7 6 అనుకుంటా. అవి మనం చేయట్లేం. కానీ మనకేం కావాలంటే అద్భుతాలు కావాలి. నువ్వు అద్భుతంగా మారమ్మా ఈరోజు. ఓకే, చివరిగా ముగిస్తూ దేవుడు మనకి ఈరోజు మరి ఒక వాక్యాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయము కానాపల్లిలో విందు. విజయరాజు ఫాదర్ గారు చాలా చెప్పి ఉన్నారు మన బైబిల్ గురించి, ఈ యొక్క కానాపల్లి విందు గురించి. మీరు విన్నారో లేదో? అయితే ఫాదర్ చెప్పినవి కాకుండా చెప్పనివి మనం ధ్యానించుకుందాం. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ చొప్పున మన గొప్పతనంగాను. అదేంటి అని అంటే కానాపల్లిలో విందు అయింది, అవునా? ఆ కానాపల్లి విందుకి అందరూ పిలిస్తేనే వెళ్ళారు, అవునా? మరియ తల్లి కూడా పిలిస్తేనే వెళ్ళింది, యేసుప్రభువు వారు కూడా పిలిస్తేనే వెళ్ళారు. అయితే మనందరిలో ఒక దృక్పథం ఏముంటుందంటే పిలవని పెళ్ళికి నేను వెళ్ళను, పిలవని చావుకైతే వెళ్తారండి, పిలవని చావుకు కూడా మనం వెళ్తాము. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు పిలవలేరు కదా వచ్చి. కానీ మనలో ఉన్న ఎంత గిల్ట్ ఫీలింగ్, ఎంత ఘోరమైన తత్వం అంటే అసూయ, జలస్. ఎక్కడ నా పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళ పిల్లలు గొప్పగా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు, అందుకే నేను వెళ్ళను పెళ్ళికి. మనలో లేదా ఈ దృక్పథం? పెళ్ళి మహా గొప్పదండి, పవిత్రమైనది, ఘనమైనది, గౌరవమైనది అని బైబిల్ చెప్తుంది. ఎవరైనా మనల్ని పిలిస్తే వెళ్తాము, పిలవకపోయినా వెళ్తే తప్పేం లేదు. నీ బిడ్డల పెళ్ళికి వచ్చారు కదా వాళ్ళు, వెళ్ళు, తప్పలేదు. ఏమో అండి, ఇలాంటివి ఎందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడో నాకు తెలియదు, మేబీ మీకు తెలియాలి. అయితే ఇలా పిలవని పేరంటానికి కూడా మనం వెళ్తే తప్పులేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మాట, ఆ సమయంలో వారిని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ వాళ్ళని తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ బిడ్డలు పెళ్లి చేసుకున్న తర్వాత నిండుగా ఇదిగో సమృద్ధిగా జీవించాలని ఆశీర్వదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కరో ఇద్దరో ఉంటారండి. అందులో 1000 మందిలో 1000 జనాభాలో ఒక్కరో ఇద్దరు ఉంటారు దేవుడు బిడ్డలు ఆశీర్వదించడానికి. ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. 100 మంది శపించినప్పటికీ 100లో ఒక్కరు ప్రార్థించిన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే అది మంచి ప్రార్థన, దూషించని ప్రార్థన. కాబట్టి మరియ తల్లి ఈ యొక్క విందులో అడగక ముందే ఏం చేస్తుందంటే నా బిడ్డలు అవమానానికి లోను కావద్దు. అక్కడ అంతమంది ఉన్నారు స్త్రీలు, అంతమంది పిలువబడ్డారు యూదులు, అంతమంది జనాలు ఉన్నారు. కానీ 3వ రోజున ఆ పెళ్లికి వెళ్ళిన మరియ తల్లి ఏం చేస్తుందంటే ఖాళీగా లేదు,
చూస్తుంది. ఎవరికి ఏ కొరత ఉంది, ఎవరికి ఏ కొరత ఉంది, ఎవరికి ఏ కొరత ఉంది. మనం పాత నిబంధనలో చూసాం కదా, దివ్య మందసం వారికి ముందుగా వెళ్తుంది. నా బిడ్డలు ఎక్కడుండాలి, ఎక్కడ గుడారాలు వేసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అని తల్లి చూస్తుంది. ఇది నేను చెప్పే వాక్యం కాదు కదండి. జోస్నా ఇస్ నాట్ రిటర్న్ ద బైబిల్. దేవుడు బైబిల్ రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు నా మాటలు కాదండి, దేవుడి మాటలు వినాలి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, తల్లికి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే మనందరికీ ఇక్కడ గుర్తుండాలి. వాక్యంలో దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నీరు ద్రాక్ష రసముగా మారింది. అవును, మన ఫాతిమా రెడ్డి అన్నయ్య ఇంత ముందుకు వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్పారండి? నీరు ద్రాక్షారసముగా మారింది అని అంటే ఇదిగో యేసు ప్రభువు వారి యొక్క ప్యాషన్, అంటే ఆ యొక్క బ్లడ్, ఆ యొక్క సాక్రిఫైస్ చూపిస్తున్నాడు. ఇదిగో నా పాత్ర, నీ చిత్తమైతే తొలగించాయి. అంటే ఆ పాత్రలో ఏముందంటే దేవుడి యొక్క శ్రమలు. అంటే ఆ పాత్ర ఏంటి అంటే ఇదిగో ముందుగానే మనకి ఒక రివల్యూషన్, లేదంటే ముందుగానే ఒక ప్రవచన రూపంలో దేవుడు మనకి చూపిస్తున్నాడు. నేను పాత్రగా మారబోతున్నాను మీ అందరికీ. దివ్య బలి పూజలో కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనకు అందరికీ ఏం బోధిస్తుందంటే పాత్రగా మారుతున్నాడు దేవుడు మనందరికీ. అంటే రక్తముగా. నీరు హ్యుమానిటీకి, అంటే నీరు అనేది మానవత్వానికి గుర్తుగా ఉంది. ద్రాక్ష రసం అనేది డివినిటీకి, అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. ఈ 2 అండి అంశాలు, అంతే. ఇంతకంటే మించే నాకు దేవుడు ఏమి రివీల్ చేయలేదు. ఒకటి, నీరు మానవత్వానికి గుర్తుగా ఉంది. 2, డివినిటీ అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. ఏంటి అంటే ద్రాక్షరసం. అందుకే పరిశుద్ధమైన గురువులు, యాజకులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నప్పుడు ఆ దివ్యమైన బలిపీఠం మీద ఇదిగో పాత్రని పట్టుకుంటారు. మీరు విన్నారో లేదో, ఈ పాత్రని అందుకొని దాని తర్వాత ఆ యొక్క ద్రాక్షరసం కొంచెం పోసి ఆ యొక్క ద్రాక్షరసంలో ఇంకొక చుక్క, ఒక 2-3 డ్రాప్స్ వాటర్ పోస్తారు. ఎందుకంటే ఈ యొక్క డివినిటీలో హ్యుమానిటీ అనేది కలిసింది. ఈ యొక్క దైవత్వంలో దేవుడు అంటే ఒక మానవుడు అనేది కలిశాడు. ఏంటి అంటే మన యేసు ప్రభువు మానవుడై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో డివినిటీ దైవత్వముగా ఇదిగో 2 కలిసి ఉన్నాడు కాబట్టి శరీరం ఉంది, అదేవిధంగా ఆత్మతో ఇదిగో ఉన్నాడు కాబట్టి మన దేవుడు, మన తండ్రి దైవ సంభూతుడు అనే ఒక పరమ రహస్యాన్ని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ వివరిస్తూ ఉంది. ఇది ఎక్కడా కూడా జరగదు. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ డిఫరెంట్ డినామినేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రవక్తలు లేసి అంటున్నారేమో అద్భుతాలు చేస్తున్నాను రా అని, పరిగెత్తకు. 5,000 మంది ఉండని, లక్షల మంది ఉండని, దే ఆర్ నాట్ డూయింగ్ ద దేవుడు చెప్పిన పని వాళ్ళు సక్రమంగా చేయట్లేరు. ఈ నీరు ద్రాక్షరసం అనేది మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో దివ్య బలి పీఠం ముందు మాత్రమే ఇది జరుగుతుంది. వాళ్ళు కలుపుతున్నారు. ఇది యాజకులు, పరిశుద్ధమైన యాజకులు. యాజకులు అంటే ఎవరండి? యేసుప్రభువు వారు ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. ఎక్కడా కూడా మనము ప్రవక్తలు ఇది సబ్మిట్ చేయడం చూడం కథోలిక శ్రీసభలో. అంతెందుకండి, డీకెన్ బ్రదర్ తీసుకోండి మీరు. డీకెన్ బ్రదర్కి కూడా అర్హత లేదు. హోలీ యూకరిస్టిక్ మొత్తము సబ్మిట్ చేసే అర్హత డీకెన్ బ్రదర్కి లేదు. కేవలం వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అంతే. అంటే ఏంటి? వెళ్ళి దివ్య సప్రసాదాన్ని ఇస్తాడు డీకెన్ బ్రదర్. అంతేగాని మొత్తం హోలీ సాగా యొక్క యూకరిస్టిక్ అంటే ఆ యొక్క దివ్య బలి పూజ మొత్తం అర్పించే యొక్క కృప ఇంకా దేవుడు తనకి ఇవ్వలేదు. ఎవరికి? డీకెన్ బ్రదర్. ఆల్రెడీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, థియాలజీలో అన్నీ ఉన్నాయి. కానీ ముందు పడు, అయ్యో నేను ఇంకా అయోగ్యుని. ఎంత గొప్పతనం అండి కథోలిక శ్రీసభలో ఉంది. నేను అయోగ్యుని, నేను పరిపూర్ణి కాను. ఎందుకంటే ఇంకా నేను దేవుడి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. నేను దేవుడి యొక్క రక్త శరీరం ముట్టుకోవాలంటే ఐ హ్యావ్ సమ్ అథారిటీ, ఒక అధికారం కావాలి. అది ఏ అధికారం? పేతురికి ఇచ్చిన అధికారం. ఇదిగో నీవు ఈ లోకంలో ఏది విప్పుతావో అది విప్పబడుతుంది. ఇది ఎక్కడ నువ్వు ఏది బంధిస్తావో అది అక్కడ బంధింపబడుతుంది పరలోక రాజ్యంలో. అంటే ఏంటి? కీస్, తాళపిచ్చవి. తాళపిచ్చవి అంటే ఏంటండి? మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో ఒక గురువు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో గురువుకి ఏమిస్తాడు? ఏమివ్వడు. ఆస్తిపాస్తులు మన బయట ఇస్తున్నారు చూడండి కొంతమంది. నా బిడ్డలు ఈ స్టేజ్ మీదే ఉండి మొత్తం వాక్యము బోధించాలి, అదేవిధంగా వస్తున్న డబ్బులు కూడా తినాలి, ప్రేమ విందని పెడతారు. మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు అది కాదు ఎజెండా. ఏంటి? పీటర్ గారితో ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? కీస్, అధికారం, తాళపు చెవులు. అంటే ఒక ట్రాన్స్ఫర్ అవుతున్న ఒక గురువు తాళపు చెవులు ఆ ఒక గురువు ఎవరైతే కొత్తగా వచ్చారో చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ కీస్ ఎక్కడుంటాయి? దివ్యమైన మందసం. అంటే మరియతల్ని ఓపెన్ చేస్తే ఎవరు కనబడుతున్నారు? యేసు ప్రభువు వారి యొక్క రక్త శరీరాలుగా మారబోతున్నా. అంటే దివ్య బలి పీఠం మీదకి రావాలి కదండి. అప్పటి వరకు సేవ్ చేసిన, అప్పటి వరకు ప్రొటెక్షన్గా పెట్టిన, అప్పటి వరకు అక్కడ పెట్టిన దివ్య మందసంలో ఉన్న యేసు ప్రభువు వారి యొక్క శరీరము బయటికి తీస్తున్నారు. ఎప్పుడు తీస్తున్నారు? ఓపెన్ చేస్తున్నారు. అంటే కీస్ ఓపెన్ చేయబడుతున్నాయి. అంటే ఏంటి? అధికారము దేవుడు ఇచ్చినాడు పీటర్కి. అదేవిధంగా మన యొక్క కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారు? అథారిటీని
కీస్ ఇచ్చింది ఎవరికి? పేతురికి. కాబట్టి పేతురు తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇదిగో ప్రధాన యాజకులు, హై ప్రీస్ట్. డీకన్ బ్రదర్కి కూడా అథారిటీ దేవుడు ఇవ్వట్లేడు. డీకన్ బ్రదర్కే ఇవ్వలేని దేవుడు ఇవ్వలేదు దేవుడు. అలాంటిది ఒక ప్రాఫిట్కి అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నా మీద మీకు ఎంతో కొంత గౌరవం ఉండకపోదు, ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కీస్ ఇస్తాడా దేవుడు? ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వడు కదా. ఆయన అనుభూతి, నేను అయోగ్యురాలని. అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయోగ్యులే. ఇది ఎక్కడి నుంచి ఉందంటే 4వ శతాబ్దం నుండి మన కనతలి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తుంది. పెళ్లి చేసుకొని వాళ్ళు అది అర్పించినప్పుడు యోగ్యకరమైనది, యోగ్యత ఉన్న వాళ్ళే చేయాలి. అది అయోగ్యకరంగా నేను ఎక్కడ పడితే అక్కడ చేస్తా అంటే నో, దట్స్ రాంగ్. నువ్వు ఇంట్లో బ్రెడ్ తించుకొని తినొచ్చు, తప్పులేదు. అంత మాత్రం నాకు చర్చికి ఎందుకు? ఇంట్లోనే కూర్చొని బ్రెడ్ తించుకొని ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకొని మత్తయి వార్త 4:4 అనుకుంటాను, రొట్టెలనే కాక ఇదిగో దేవుడు వచ్చించు ప్రతి వాక్కు వలన జీవించును. ఇంట్లోనే ఉండి వాక్యం చదువుకొని బ్రెడ్ దించుకొని తిను, అదే దేవుడి శరీరం అని చెప్పేసి అయిపోతుంది. మరి దేవుడి టీచింగ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ? కాబట్టి మనందరికీ ఒక కనువిప్పుగా మారాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంతే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు. అదేవిధంగా ఇప్పుడు మన నిర్మలక్క నిన్నటి రోజున సాక్ష్యం పంచుకుంది కదా. ఎస్, అక్కకి ఎంతోమంది చెప్పారు, నిర్మల ఇది విగ్రహారాధన అంటారు, ఇది ఇట్లుంది, అది అట్లుంది, ఇది కరెక్ట్ కాదు, కథోలిక శ్రీ సభలో నువ్వు ఉండొద్దు, ప్రొటెస్టెంట్ సంఘాలకు వచ్చేసే అని అక్కని ఎంతోమంది అడిగారండి. అక్క నాతో చాలాసార్లు చెప్పింది, అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు. కానీ అక్క వెళ్ళలేదు. జనటాలి ఒక అన్నిరాల నుంచి వచ్చిన అక్క డైరెక్ట్గా ఎక్కడుంది అని అంటే ఇదిగో కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో ఉంది. నీలాగా నాలాగా అవిశ్వాసంలో అటు ఇటు కాకుండా కొట్టిమిట్టాడలేదు, 2 పడవల మీద కాలేయలేదు అక్క. కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్న మనమే క్యాథలిక్స్ అని చెప్పబడుతున్నాం. మనము 2 పడవల మీద కాలేస్తున్నాం. ఈ రోజున ఒక్క పడవ మీద లేము. ఆనాడు యేసుప్రభువు వారు వెళ్తూ అది వాళ్ళతో ఉన్నప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఇదిగో శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, లే అయ్యా అని. ఎందుకు మీరు అల్ప విశ్వాసులారా ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఒక్క పడవలోనే కదా ఉంది, ఎందుకు భయమేలా? నేను ఉన్నాను కదా, కాపాడుతాను. ఒక్క పడవలో ఉండు, దేవుడు కాపాడుతాడు. 2 పడవలు ఎంచుకున్నావు అంటే ఎటు కాకుండా పోతావు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాను, నేను కాదు. నిన్నటి రోజున నిర్మలక్క చెప్పింది కదండి, ఉంటే చల్లగైనా ఉండు, ఉంటే వేడిగైనా ఉండు, నులివెచ్చవద్దు. దేవుడికి ఇష్టం లేదు అది. కాబట్టి పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వేలాది వందనాలు. నా నోటి నుంచి వచ్చిందే కానీ ఇది నా జ్ఞానము కానే కాదు నా తండ్రి. అందుని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, లార్డ్ ఐఎమ్ అన్వర్తీ టు స్పీక్ దీస్ వర్డ్స్ లార్డ్. తండ్రి ఈ మాటలు మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేదు. అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో అక్కడ 6 రాతి బాణలున్నాయి శుద్ధీకరణకై. అదేవిధంగా ఆ రాతి బాణలు వేచేస్తున్నాయి దేవుడు శుద్ధీకరణకై. అక్కడ వాటర్తో తీసేసి ఇదిగో దేవుడు చేయబోతున్న అద్భుతం కోసం వేచేస్తున్నాయి. అదేవిధంగా ద్రాక్షారసం కోసం మారడానికి. రాతి అనగా ఆ శిల క్రీస్తే, యేసు ప్రభువారే. ఇక్కడ రాతి అంటే ఆ రాతి ద్రాక్షారసముగా మారుతున్నాయి, వాటర్ వైన్గా మారుతున్నాయి. అదేవిధంగా మనమును 7వ రాతి బాణ అనే విషయాన్ని మర్చిపోద్ది. ఇక్కడ మనము కూడా క్రీస్తులో ఇదిగో నీరు ద్వారా ఏ విధంగా అయితే జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు శరీరంలో భాగస్తులుగా అయిపోతున్నామో, కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో భాగస్తులుగా ఆ యొక్క కమ్యూనిటీలో మనం చేరిపోతూ ఉన్నామో, అదేవిధంగా దేవుడిలో మనం ఐక్యమైపోతూ ఉన్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానస్నానం రోజు తీసుకో కదా, పాపాలు చేస్తావు కదా, ఇప్పుడు నేను ఇంకొకటి ఇచ్చాను నీకు, సాక్రమెంట్, దివ్య సంస్కరణ, అదే పాప సంకీర్తన. ఇది నువ్వు రోజు చేయొచ్చు. గురువులు, పెద్ద పెద్ద గురువులు రోజు చేస్తున్నారు, మఠ కన్యాస్త్రీలు రోజు చేస్తున్నారు. రోజు వెళ్ళి ఒప్పుకునే ఓపిక నీకుంటే రోజు కన్ఫెషన్ తీసుకోవడానికి అనేక మంది ఫాదర్లు ఉన్నారు మన యొక్క చర్చ్లో. బయట ప్రాఫిట్స్ ఎవరు లేరండి, ప్రవక్తలు ఎక్కడ లేరు. వెళ్ళకు, ఉరకకు, వాళ్ళెవరు తీసుకోరు. కన్ఫెషన్ తీసుకున్నా అస్తవస్తం నీ జీవితం. నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, వాళ్ళకే తెలియదు కన్ఫెషన్ అంటే వాల్యూ. వాళ్ళకి తెలిస్తే అక్కడెందుకుంటారు రోడ్ల పైన, అక్కడెందుకుంటారు స్టేజ్ల పైన. కన్నతలైన కథలు శ్రీసభ దగ్గరికి వచ్చేవారు కదా. హోలీ సాక్రమెంట్స్ 7 పరిపూర్ణమైనవి దివ్య సంస్కారాలు. ఈ 7 గురించి నీకు నాకు అర్థం కాకుండా కన్నతలైన కథోలిక శ్రీసభ గురించి మనం ఏం చెప్పలేము, ఏం చేయలేము కూడా. మన బిడ్డలకు కూడా మనం ఏం బోధించలేము. బయట ప్రపంచానికి మనం బోధించాల్సిన అవసరం లేదు, మన బిడ్డలకి మనం బోధిస్తే చాలంటే అదే గొప్ప విషయం దేవుడికి. కాబట్టి ఈ రాతి బాణలు ఏ విధంగా అయితే వేట్ చేస్తున్నాయో, నీటితో నింపబడ్డాయి, దాని తర్వాత ద్రాక్ష రసముగా మారిపోయాయి, డివినిటీతో దైవత్వంతో నింపబడుతున్నాయి. ఒక అద్భుతమే జరుగుతుంది. అదేవిధంగా నీవును నేను శుద్ధీకరణకై వేచి చేసి ఉండాలి, అంటే రోజు కన్ఫెషన్ చేసి ఉండాలి. అదేవిధంగా రోజు మనం పాపాన్ని ఒప్పుకోవాలి. కనీసం చర్చికి వెళ్ళకపోయినా ఇంట్లో అయినా కన్ఫెషన్స్ చేస్తూ కనీసం 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి, 1 week అయితే ఇంకా బెస్ట్ అండి.
నేను మ్యాక్సిమం అంటే నా గొప్పతనం నేను చెప్పట్లేను, దేవుడి ప్రేరణ ఉంటేనే నేను చేస్తాను. అది ఏంటి అంటే దేవుడు చెప్తాడు పాపాలు ఎక్కువైపోయినాయి ఒప్పుకో అంటాడు, అంతే. నేను ఎవ్రీ వీక్ వెళ్తాను కదా మన సెయింట్ ఆంటనీస్ చర్చ్కి, ఎవ్రీ వీక్ ఒప్పుకుంటాను. లేదు నాకు దేవుడు ప్రేరణ గట్టిగా ఉంది అయ్యా ఓకే అని అంటావా అంటే కనుక నేను వెళ్ళి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నాకు అన్కంఫర్టబుల్గా ఉంటే ఇంటికి వస్తాను, పాపాలు మొత్తం రాస్తానండి. నేను కాదు రాసేది, పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తాడు, కూర్చో అంటాడు రాపిస్తాడు. రాపిచ్చి ఏం చేస్తాడంటే మొత్తం అది చించు అంటాడు, చించి ముక్కలు ముక్కలు చేసి దేవుడి సన్నిధి ముందు వేసి 51 శామ్ 91 శామ్ చదువుకొని దాని తర్వాత నీ చిత్తం అయితే పాపాలు క్షమించాలంటే ఓకే అయ్యా, లేదంటే మళ్ళీ వెళ్తాను కన్ఫెషన్కి, వెళ్ళు అంటాడు. వెళ్ళాలి. నువ్వు నేను అంత పరిశుద్ధంగా లేవండి, మనం పరిశుద్ధమేం కాదు. దేవుడి ముందు మనము అయోగ్యులము, ఒప్పుకోవాలి నువ్వు నేను. చాలామంది ప్రవక్తలు ఒప్పుకోలేకపోతున్నారు కాబట్టి వారు చేసేది అయోగ్యమైన కార్యము, వారి చేతులకు దేవుడు ఆ అభిషేకం ఇవ్వలేదు. నీకు మిరాకిల్స్ చేసే శక్తి దేవుడు ఇచ్చాడేమో, కానీ దివ్యమైన బలి పూజని అర్పించమని శక్తి అధికారము దేవుడు ఏ ప్రవక్తకి ఇవ్వలేదు, ఒక ప్రీస్ట్కే ఇచ్చాడు, హై ప్రీస్ట్కే అనే విషయాన్ని నువ్వు మర్చిపోదు ప్రియమైన బిడ్డ. నువ్వు వెళ్ళాలంటే చర్చికే వెళ్ళాలి, కన్ఫెషన్ తీయాలంటే చర్చికే వెళ్ళాలి, దివ్య బలి పూజకి వెళ్ళాలంటే చర్చికే వెళ్ళాలి. ఇదిగో నువ్వు మారు మనస్సు పొందుకొని శుద్ధీకరణకై వేచి చేసిన ఈ 6 రాతి బాణలు కాదు, 7వ రాతి బాణవలి నువ్వు నేను మారాలంటే మనం ఏం చేయాలంటే ఇదిగో ఆ బాణలను నీటితో నింపుడు. ఒప్పుకున్న తర్వాత మనము ఇదిగో ఇప్పుడు ద్రాక్ష రసముగా మారుతున్నాము. ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన ఇక్కడ ఎవరు చేస్తుందంటే మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన. తల్లి మధ్యవర్తితో ప్రార్థన చేసింది. మీరు ఒప్పుకోకపోయినా అదే నిజం, బైబిల్ అదే చెప్తుంది. నేను తండ్రిని ఆరాధిస్తానంటే ఆరాధించు, తప్పులేదు. తల్లిని ఆరాధించమని నేనేం చెప్పట్లేదు. మరియ తల్లికి అధికమైన గౌరవాన్ని ఇవ్వు. మొట్టమొదటిగా అండి లాస్ట్లో ఒక మాట చెప్పి నేను పెట్టేస్తున్నాను, అదేంటంటే కంక్లూజన్కి వచ్చేస్తాను. ఒకటి, నువ్వు దేవుడికి అధికముగా ఆరాధిస్తున్నావు. రెండవది, పునీతుల మధ్యస్థ ప్రార్థన కూడా మనం అడుగుతుంటాం కదా, వారి మరణాలు మన కళ్ళ ముందు కనబడాలి. బైబిల్ చూసినప్పుడల్లా, బైబిల్ ఓపెన్ చేసినప్పుడల్లా వారి రక్తము నీకు కనబడాలి. ఎందుకనంటే మొట్టమొదటిగా రక్తాన్ని చిందించింది ఎవరు అనంటే యేసు ప్రభువు వారు, అవునా? ఎస్. కానీ దానికంటే ముందు ఒకరు చిందించారు. ఎవరండి? బప్తిస్మా యోహాను గారు. అంటే బైబిల్లో నువ్వు చూడాల్సింది ఎవరి? పునీతుల్ని కూడా నువ్వు చూడగలగాలి. యేసు ప్రభువు వారు రక్షణ మానవాళ్ళంతటికీ ఇచ్చాడు, తప్పు కాదు. నేనేం బైబిల్లో లేని నేను బోధించట్లేదని. కానీ బప్తిస్మా యోహాను గారు రక్తము చిందబడింది యేసు ప్రభువు వారి కంటే ముందే. అంటే ఇప్పుడు బప్తిస్మా యోహాను గారు దేవుడు అంటున్నారా? కాదు కదా. తనకిచ్చే గొప్పతనం తనకిస్తున్నాడు. ఎవరు? బప్తిస్మా యోహాను గారు యాజకుడు. ఇది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఎస్. కాబట్టి నీ నా కోసము వారి జీవితాన్ని కూడా పరిత్యజించి వారి రక్తము మనం తాగుతున్నప్పటికీ, వారిని నిందిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ, తిడుతున్నప్పటికీ, కొడుతున్నప్పటికీ, ఇదిగో ఈ ఫాదర్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, చర్చిలో ఉంటున్నాడు, ఆమెను ఇట్లా చూస్తున్నాడు, ఈమెను ఇట్లా చూస్తున్నాడు, వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నాడు, నువ్వు అనే మాటలు ప్రియమైన బిడ్డ దేవుడు ప్రతి మాట చూస్తున్నాడు. ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది తుది గడియలలో. కాబట్టి బీ అవేర్. నువ్వేం చెప్తున్నావో దాన్ని చూసి ఆలోచించి తూచి మాట్లాడు. బైబిల్ చెప్పట్లేదు తీర్పు తీర్చమని, కనికరము ముఖ్యము అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని తీర్పు తీర్చట్లేమండి. ఉన్న సత్యము బోధించడము ఒక ఎత్తు అయితే, తీర్పు తీర్చడం అనేది ఇంకొకటి. వాళ్ళు చేస్తున్నది కరెక్టే అయినప్పటికీ నువ్వు తీర్పు తీరిస్తే తప్పు. యాజకులు చేస్తున్నది కరెక్ట్, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ తప్పు చేస్తున్నప్పటికీ ప్రార్థించకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ స్వీకరించబడవు. ఆ యొక్క ఏమంటారండి, దాన్ని ఏమంటారు, ఆ యొక్క కంప్లైంట్స్ అంటే నువ్వు చెప్పే ఏవైనా మాటలు కానివ్వండి, వాళ్ళ గురించి చాడీలు చెప్తున్నా, ఇంకా నువ్వేది చెప్తున్నా, అయ్యా ఆ ప్రీస్ట్ ఇట్లా అన్నాడయ్యా, నన్ను చూడయ్యా ఇట్లా అన్నాడు, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అంటే దేవుడు వినడు. ఆ ప్రార్థనకి దేవుడు ఇష్టం లేదు దేవుడికి. ఎందుకంటే నువ్వు ఒక ప్రీస్ట్ గురించే ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వేమంటున్నావు అంటే ప్రపంచాన్ని కాపాడుతాడు దేవుడు నా ప్రార్థన వినో. కాబట్టి మనం అందరం ఈ సమయంలో గుర్తుపెట్టుకుందామండి. దేవుడు ఎందుకో ఇంత గట్టిగా చెప్తున్నా నాకు తెలియదు. పరిశుద్ధుడా, మేమందరం కూడా గురువుల్ని మరి మా తండ్రుల వలె చూసే కృపను దయచేయండి. ఆధ్యాత్మికమైన కనులను మాకు దయచేయండి. కామపు కనులను మాకు తీసేయండి. దుష్టుడి కనులను మా దగ్గర నుంచి తీసేయండి. దుష్టాత్మను మా దగ్గర నుంచి తీసేయండి నాయన, తరిమేయండి తండ్రి. ఈ యొక్క నీటి బాణలు ఏ విధంగా అయితే శుద్ధీకరణకై వేచి ఉండి నీరు నింపిన తర్వాత ద్రాక్ష రసముతో నింపబడుతున్నాయో, మేమును నీటితో పరిశుద్ధాత్మతో నింపుకుంటూ అయా అద్భుతమైన దైవత్వంలోకి, మీ అనుభూతిలోకి మేము రావాలి అంటే మీరు చేస్తారు తండ్రి ప్రతిదీ. కానీ మేము ఒప్పుకోవాలి, మేము ఇలా ఉన్నామయ్యా, మా రాతి బాణలు ఇలా ఉన్నాయి తండ్రి, నీలో మేము ఉన్నాము, క్రీస్తుమని చెప్తున్నాము, క్రైస్తవులం అని చెప్తున్నాము, మేము రాతి అని చెప్తున్నాము, కానీ మేము మారట్లేము. మమ్మల్ని క్షమించి
అయ్యా అయినప్పటికీ నీ కృప చొప్పున ఇప్పటికీ కూడా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా మేము చేసిన దాంట్లో తప్పేమైనా ఉంటే, మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉంటే, ఏ బిడ్డలైనా తెలిసి తెలియకుండా నేనయ్యా ముఖ్యంగా ప్రవక్తలను ఏమైనా అనుంటే నన్ను మన్నించు. కానీ నీ సత్యం ఇదే చెప్తుంది. సత్యము చెప్పేటప్పుడు ధైర్యము కలిగి బోధించంటున్నావు దేవా. బప్తిస్మ యోహాను గారు ఎవరికి భయపడలేదు నా తండ్రి, ఎలుగెత్తి స్వరమును నేనే అన్నాడు. అదేవిధంగా నా తండ్రి ఏలియా ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపయ్యా. ఎలీషా పొందిన రెండంతల అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు నా తండ్రి. అయ్యా అన్యాయానికి మేము భయపడకుండా, సత్యాన్ని బోధించటకు మేము భయపడకుండా, అసత్యమైన బోధన దేవా ఇదిగో తండ్రి అడ్డుకొనటకు నా తండ్రి మా అందరికీ శక్తిని దాయిచ్చింది. అది నీ పని అని మేము కాముగా కూర్చుంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటున్నావు తండ్రి. ఒకరితో చెప్పు అది చైన్ అయిపోయి ఇదిగో నీ తరతరాలు కూడా ఆశీర్వదింపబడుతుంది. నువ్వు చెప్పకపోతే తప్పు నీదే అవుతుంది, నీ బిడ్డలకు చెప్పకపోతే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మా అందరికీ ఈరోజు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా దర్శించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీటిగా ఉన్న మమ్మల్ని డివినిటీగా దైవత్వంలోకి నీవు మార్పు చెందించుకోమని తండ్రి ఇదిగో దేవా నీ యొక్క ముఖ పోలిలకు, నీ యొక్క ఏ విధంగా అయితే ఆది కాండంలో నీ యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్లో నీ యొక్క రూపురేఖలలో మమ్మల్ని తీర్చిదిద్దుకొని ఆయన ఈ యొక్క దైవత్వం అనే యొక్క స్వభావాన్ని మాలో ఉంచిన తండ్రి. అయ్యా మేము ఒకవేళ పాప జీవితంలో పడిపోయి దైవత్వం అనే స్వభావాన్ని కోల్పోతున్నాము, నీ పోలికలను కోల్పోతున్నాము. మేకప్ ఇంకేదో అని, లేకపోతే హెయిర్ స్టైల్స్ అని ఇంకేదో అని నీకు అసహ్యకరంగా ఉన్న వాటిని, జుప్సాకరంగా ఉన్న వాటిని మేము అనుసరిస్తూ మా ముఖ పోలికలు కూడా మేము కోల్పోతున్నాం నా తండ్రి. అలా కాకుండా నీ పోలికలో మేము ఉండే కృపణ దాయిచ్చాడు. ఉన్నది నీకున్నది అంతే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నీకున్నదాన్ని మొత్తం చేంజ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ట్రై చేయకు. ఆత్మ మార్చుకోకపోతే శరీరం నువ్వెంత మార్చుకున్నా వ్యర్థమే అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. అయ్యా ఇది నాతో సహా ఆ నీటిని రుచి చూసినప్పుడు ఆ యొక్క పెళ్లిలో ఉన్న పెద్ద వ్యక్తి అంటున్నాడు, ఇప్పటి వరకు ఎక్కడ పెట్టావయ్యా, ఇదిగో ఎంత అద్భుతంగా ఉంది, ఎంత శ్రేష్టంగా ఉంది ఈ ద్రాక్ష రసము. అయ్యా మా జీవితాలు కూడా అంత శ్రేష్టంగా, అంత అద్భుతకరంగా నువ్వు మార్చబోతున్నందులకు నీకు స్తోత్రం యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ లార్డ్. తండ్రి ఇదిగో దేవా యోహాను సువార్త 2వ అధ్యాయము ఇదిగో తండ్రి 9-10 వర్షాల్లో నువ్వు అంటున్నావు తండ్రి, ఇదిగో తండ్రి ఇదిగో ఈ యొక్క ద్రాక్ష రసము శ్రేష్టమైనదిగా ఉంది, ఈ ద్రాక్ష రసము ఇదిగో చాలా అద్భుతమైనగా ఉంది, రుచిగా ఉంది అంటున్నావు తండ్రి. యేసు నామములో ఇదిగో చెప్పబడిన మా కుటుంబాలన్నీ తండ్రి యేసు నామములో రుచిగా మారిపోను గాక తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో తండ్రి పరులు చూసినప్పుడు నా తండ్రి వారందరికీ వెలుగు దూతల వలె దేవా మేమందరము కనబడదుము గాక తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం సెలవిస్తుంది సాతాను కూడా వెలుగు దూత వలె కనబడుతుందని. అయ్యా వద్దున తండ్రి ఆ ఆత్మను మా దగ్గర నుంచి తీసేనైనా, ఆ యొక్క సాధారణ క్రియలు మా దగ్గర నుంచి తీసేనా తండ్రి. నీ వెలుగు బిడ్డల వలె ఉండుటకు నా తండ్రి ఇదిగో దేవా నేను అడుగుతూ ఉన్నాను నాయన. అయ్యా నువ్వు ఇస్తావని విశ్వస్తున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం ఇలా సెలవిస్తుంది, ఇదిగో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదిగో దేవుడు మాకు ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. అదేంటంటే మా అందరికీ దేవుడు ఈ రోజున ఒక ఆజ్ఞని ఇస్తున్నావు తండ్రి. నువ్వు ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నావు, నాకు నా భర్తకి ఇచ్చావు, ఇప్పుడు నీ బిడ్డలందరికీ ఆధ్యాత్మిక కుటుంబానికి కూడా ఇస్తున్నావు. నేను విశ్వస్తున్నాను మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సీఎం పిఎం నియమింపబడితే 5 సంవత్సరాల తర్వాత తీసేస్తారండి. కానీ దేవుడు నియమిస్తే, ఇఫ్ గాడ్ అపాయింట్ us, దేవుడు మనల్ని నియమిస్తే తీసే మానవుడు ఈ ప్రపంచంలో దుష్టుడితో సహా ఎవరు ఉండరు. నువ్వు ప్రార్థన ఆపేస్తేనే అది సాధ్యమేమో, కానీ ప్రార్థన ఆపకుండా దేవుడు మనం ఇంకా 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 కట్టబడితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మనం దేవుని ఆనంద పెట్టాలంటే ఈ రోజు అంతయు ప్రార్థనలో ఉన్నట్లే అయ్యా రేపు కూడా ప్రార్థనలో ఉండే కృపణ దాయిచ్చే. ఒకవేళ ఈ నైట్ ఒకవేళ మీ పిలుపు మాకు లేకపోతే నాయన మీ కృప చొప్పున జీవిస్తూ నైట్ అంతా మంచిగా నిద్రపోయినైనా ఉదయం లేచి మరి సండే రోజు మొత్తం నా తండ్రి దివ్య బలి పూజలో యోగ్యకరముగా ఫాదర్లో దూతను, ఆయా ఫాదర్లో ప్రీస్ట్ని, ఫాదర్లో యాజకుడైన మిమ్మల్ని మేము చూసే కృపణ ఇచ్చని ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆ సమయంలో జ్ఞాన నేత్రాలు యేసు నామములో తెరవబడుతున్నాయని నేను విశ్వస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మా అందరికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అమ్మ ఏ విధంగా అయితే రేపు మేము ఈ అంశాన్ని ధ్యానించుకోబోతున్నావో తల్లి మా అందరి కుటుంబాల కోసం నువ్వు ముందుగానే ప్రార్థిస్తూ ఉన్నావమ్మా. అందుని బట్టి అమ్మా నీకు వందనం. ఆవే మరియా నీకు వందనం. నిత్య సహాయ మాత నీకు వందనం తల్లి. మా కోసం, మా కుటుంబాల కోసం
ప్రతి కన్నీరు ఇదిగో గొప్ప సాక్ష్యంగా మారడం కోసం మా కోసం నీతిమంతురాలమైన నీవు మొరపెడతావని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో పునీత పాడ్రే పియో గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్ అండ్ సెయింట్ పాల్, సెయింట్ గాబ్రియల్, సెయింట్ రఫాయల్, సెయింట్ మైకేల్ రక్షణ మార్గంలో కూడా మేమందరం తండ్రి నీ మార్గంలో నడిచే కృపను దయచేయమని, మా అందరికీ ఈ నైట్ రక్షణ కాపుదల దయచేయబోతున్నారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొంచెం పొందుకుంటున్నామని మేము విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.